అందరికీ నమస్కారం. వితంతువులు ఏ పనులు చేయొచ్చు, ఏ పనులు చేయకూడదు, వారు బొట్టు పెట్టుకోవచ్చా, వాళ్ళు పూలు పెట్టుకోవచ్చా, కాటిక పెట్టుకోవచ్చా వగైరా. ఇది అసలు ఎప్పటి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మనకి తెలియదు. వితంతువులు విడిగా ఉండాలనేటటువంటిది పద్ధతి ఎక్కడా లేదు, ఏ శాస్త్రంలోనూ రాయబడలేదు, ఎక్కడా లేదు. ఏ శాస్త్రాల్లోనూ లేకుండా, అంటే సాధికారికంగా సప్రమాణికంగా ఏ గ్రంథంలోనూ లేనటువంటి విషయాలని ఆచరణలోకి ఎలా తీసుకొచ్చేసారో, ఎప్పుడు తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో తెలియనటువంటి విషయాలు చాలా చాలా ఉన్నాయి మనకి. దానికి కారణం ఏంటంటే, కొన్ని వందల ఏళ్ల పాటు పరధర్మ పాలన సాగింది ఇక్కడ. ఈ పరధర్మ పాలన సాగినప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఎన్నో గ్రంథాలు, ఎంతో జ్ఞానం చాలా వీలైనంత వరకు వారు దానిని తగలపెట్టేయటం, నశింపచేయటం జరిగింది. దానివల్ల ఏమైంది, మనకి ప్రామాణికంగా కొన్ని కావాలంటే దొరకటం లేదు. ఈ దొరకకపోవటం వల్ల మనం జాగ్రత్తగా చూసుకుని పలువురు పెద్దలని సంప్రదించి, ఈ పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చదువుకున్న వారే. ఇప్పుడు ఒక చిన్న విషయం ఇక్కడ చెప్తాను, ఇది అందరూ కూడా ఒప్పుకొని తీరవలసినటువంటి సత్యం. మన పెద్దలు కానీ, మన తాతలు, తాతల తాతలు, తాతల తాతల తాతలు కూడా ఈ పరధర్మ పాలన వలన వచ్చినటువంటి కరికులం ద్వారా చదువుకున్న వారే కానీ, మన హిందూ ధర్మ పాలన ద్వారా చదువుకున్నటువంటి కరికులంలో చదువుకున్నవారు కారు. అంటే మనం చదువుకున్నదే అది, ఆ విషయాలే తెలుసు మనకి. కనుక అసలైనటువంటి శాస్త్ర విజ్ఞాన రహస్యాలు, మన సనాతన ధర్మ రహస్యాలు చాలా మందికి తెలియవు. కనుక తెలియకపోవటం కూడా వారి తప్పు కాదు, వారికి అది నేర్పించబడలేదు. మనం ఏది నేర్చుకుంటే అదే కదా నేర్చుకుంటాం. తెలుసు కదా, శుద్ధ పరమహంస ఆశ్రమ కీరం అని ఏదో ఒక ఇది ఉంటుంది. అంటే పరమహంస ఆశ్రమాల్లో ఉండేటటువంటి కీరం అంటే చిలుకలు చక్కగా మంచి మాటలు మాట్లాడితే, అదే ఒక దోపిడీ దొంగ ఇంటి దగ్గర ఉన్నటువంటి చిలుక కొట్టండి, చంపండి, తన్నండి, రక్కండి అని మాట్లాడుతుంది. అంటే మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాం, ఏది చూస్తే అదే తెలుసుకుంటాం. కనుక ఇక్కడ ఈ విధంగా తెలుసుకుని వితంతువులందరినీ విపరీతంగా బాధించటం జరుగుతోంది. చాలామంది స్త్రీలు మానసికంగా ఎంతో హింసపడుతున్నారు. నాకు తెలిసిన వారు, నా దగ్గర బంధువుల వారు కూడా ఈ వర్గంలో ఉన్నవారు ఉన్నారు. ఇవన్నీ ఒక్కసారి గమనించి చూస్తే, తంతువు అంటే ఏమిటి? పెళ్లి జరిగేటప్పుడు మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరదశతం అని వరుడు వధువుని ఆశీర్వదిస్తూ ఆమె మెడలో నా జీవన హేతువైనటువంటి ఈ తంతువుని, ఇదే నా జీవితం అని చెప్తున్నాడు. అంటే రాక్షసుడి ప్రాణం చిలకలో ఉందని మనం కథల్లో చదువుకుంటామే, చందమామ కథల్లో. ఆ విధంగా ఇతను వరుడు తన జీవన తంతువుని, తన జీవన హేతు అంటే నా జీవనానికి కారణం ఇదే అని ఆ తంతువుని అంటే ఆ సూత్రాన్ని వధువు మెడలో కడుతున్నాడు. దీన్ని జాగ్రత్తగా కాపాడు, దీన్ని కాపాడుతూ నువ్వు 100 శరత్తులు జీవింతువుగాక అన్నాడు. 100 శరత్తులు అంటే సంవత్సరానికి ఒక్కసారే శరదృతువు వస్తుంది. 100 సంవత్సరాలు నువ్వు జీవిస్తావన్నాడు. అంతేకాదు ఈ తంతువుని ఆవిడ కాపాడుతూ ఉంది కనుక వరుడు కూడా 100 సంవత్సరాలు జీవిస్తాడు. కనుక వీరు 100 సంవత్సరాల కాపురం అనేటటువంటి భావనతో ఈ తాళి కట్టేటప్పుడు ఈ రకమైన మంత్రం చెప్పటం జరుగుతోంది. ఈ తంతువు భర్త ఒకవేళ మరణిస్తే, తంతువు భర్త జీవన హేతువు కనుక, అతని జీవనమే అయిపోయింది కనుక ఆ తంతువుని విసర్జిస్తారనమాట. తంతువుని విసర్జించుతారు కనుక వీరికి ఇక తంతువు లేదు కనుక వితంతువులు అయ్యారు. అంతే తప్పితే అది ఒక బూతు మాట కాదు. అలాగే విధవ అనే మాట కూడా వాడుతూ ఉంటారు. ధవుడు అంటే సంస్కృతంలో భర్త అని అర్థం. ధవుడు అంటే భర్త. మాధవుడు అని మనం బాగా విష్ణుమూర్తిని పొగుడుతాం కదా, ఆ మాధవుడు ఎవరంటే, మా అంటే శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త కనుక ఈయన మాధవుడు అయ్యాడు. మాధవ అనే శబ్దానికి అర్థం అది. కనుక ఈ రకంగా ధవుడు అంటే భర్త. ధవుడు లేదు, ధవుడు మరణించాడు కనుక ఆవిడ విధవ. వి అంటే దాని నుంచి విడిపోయినటువంటిది అని అర్థం. విధవ అనే అర్థం వచ్చింది. ఈ శబ్దాలన్నీ ఈ విధంగా వచ్చినటువంటివే. కనుక వీటిల్ని మనం విపరీతార్థంగా తీసుకోవటం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఇది స్త్రీకి పుట్టినప్పుడే పాపాయి పుట్టింది అనగానే చక్కగా పురిటి స్నానం అయిపోయాక బొట్టు పెడతాం, కాటుకు పెడతాం, అన్నీ చక్కగా కాళ్ళకి పట్టీలు కడతాం, ఇవన్నీ చేస్తాం కదా, చేతులు గాజులు వేస్తాం. ఆ తర్వాత నుంచి పిల్లకి అలంకరణలన్నీ చేస్తూనే ఉంటాం. తల్లి చేసే అలంకరణ పుడుతూనే వచ్చింది కనుక దీనిని తీసేయటానికి ఎవరికీ హక్కు లేదు. ఇవి చక్కగా ఈ పాపాయి అన్నీ చేసుకోవచ్చు. కనుక ఈ పాపాయి పెరిగి పెద్దదైనా సుమంగళిగా ఉన్నా అన్నీ చేసుకోవచ్చు. ఇవి ఏవి భర్త ద్వారా వచ్చినవి కావు. భర్త ద్వారా వచ్చింది మంగళసూత్రము ఒకటి, ఇంకొకటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఈ మంగళసూత్రం కూడా తర్వాత తరాల్లో వచ్చింది, ముందర లేదు అని చెప్పేటటువంటి శాస్త్రం కూడా ఒకటి ఉన్నది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొకటి
ఇక్కడ గొంతు దగ్గర కట్టుకునేటటువంటి నల్లపూసలు, కాలికి మట్టెలు, ఇవి కూడా పరధర్మ పాలన వలన మాత్రమే వచ్చినాయి మనకి. పరధర్మీయులు పెళ్లి కాని ఆడపిల్లల్ని ఎత్తుకుని వారి సంతానార్థం వీరిని తీసుకుపోయి సంతానం కనేవారు. ఆ విధంగా చేయటం వల్ల ఏమైంది, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయిందని చిన్న వయసులోనే పెళ్లి చేసేసి వాళ్ళలో ధర్మంలో కొంచెం వారిలో కూడా ఉన్న ధర్మం ఏంటంటే పెళ్ళైన వారిని ఎత్తుకుపోయేవాళ్ళు కాదు. పెళ్ళైన వాళ్ళని ఎత్తుకుపోయే వాళ్ళు కాదు కనుక పెళ్ళైన వారు అని గుర్తుపట్టడానికి వీలుగా కంఠానికి ఈ నల్లపూసలు ఇప్పుడు పొడవుగా రకరకాల సైజుల్లో, రకరకాల డిజైన్లలో, రకరకాల లాకెట్లతో వేసుకుంటున్నాం. కానీ అప్పుడు ఆ రోజుల్లో కంఠానికి మాత్రమే నల్లపూసలు, కాలికి మట్టెలు. వాళ్ళు ఆ పిల్లని చూడంగానే, ఆడపిల్లని కంఠంలో నల్లపూసలు, కాలికి మెట్టెలు కనిపిస్తే దీనికి పెళ్ళయింది అని ఆ పిల్లని ఎత్తుకుపోయేవారు కాదు, వదిలేసేవారు. ఈ రకంగా ఇది అలవాటైపోయింది మనకి. ఇది కూడా మంగళ చిహ్నాల్లో ఒకటిగా మారిపోయింది. ఆ తర్వాత బొట్టు, కాటుక ఇవన్నీ అసలు పిల్ల పుట్టినప్పుడే ఇస్తాం, పాపాయి పుట్టినప్పుడే పెడతాం ఇవన్నీ. కనుక ఇవన్నీ కూడా నిరంతరం ఉంటాయి. కనుక భర్త వలన పెళ్ళయింది అని చిహ్నంగా పెట్టాం కనుక ఈ నల్లపూసలు, మెట్టెలు, ఈ మంగళసూత్రం, ఈ 3 ఉండవు. అంతేకాక శ్రీ మహాలక్ష్మి నివసించేటటువంటి 5 పవిత్ర స్థానాలు, ఒకటి గజ ముఖం, ఇంకోటి గోపృష్టం, ఇంకోటి మారేడు దళం, ఇంకోటి పద్మం, ఇంకొకటి సుమంగళి సీమంతం. ఇవి 5. అంటే మారేడు దళంలో ఉంటుంది శ్రీ మహాలక్ష్మి, అందుకే దానికి శ్రీ అని పేరు. ఆ మారేడు పండు కూడా శ్రీఫలం అని పేరు. మరి పద్మంలో ఉంటుంది, పద్మం నుంచే కదా ఆవిడ వచ్చింది, పద్మంలోనే కూర్చుంటుంది అని పద్మనిలయ అని చెప్పుకుంటున్నాం కదా, పద్మంలో ఉంటుంది. ఆవు పృష్ఠంలో ఉంటుంది. గోపృష్టం అంటే ఆవుకి వెనకాల తోక భాగం దగ్గర, అక్కడ ఎప్పుడూ నివసించి ఉంటుంది. నిజంగానే దీనిని ఇంకో రకంగా మనం ప్రాక్టికల్ అర్థంలో తీసుకున్న, ఆవు నుంచి వచ్చేటటువంటి పేడ కానీ, మూత్రం కానీ మనకి ఎంత గోమయం, గోమూత్రం ఎంత ఎరువులో, ఎంత యాంటీబయాటికో, ఎంత ఈ పొలంలో పచ్చేటటువంటి చీడపీడల్ని నివారించేదో ఒకప్పుడు గో ఆధారిత వ్యవసాయం మాత్రమే జరిగేది మన దగ్గర. కనుక అది చాలా లక్ష్మీకారకం. ఇంకోటి గజ ముఖం, గజ కుంభం అనమాట. నెత్తి మీద కుంభస్థలం ఉంటుంది కదా, అది అక్కడ ఉంటుంది. ఆ మంచి మదపుటేనికైతే అక్కడ పగలు కొడితే ముత్యాలు వస్తాయని కూడా పేరు. మన సాహిత్యంలో అలా చెప్పారు. మనం ఇప్పుడు ఈరోజు గజాలను పగలకొట్టి చూడలేం కదా, కనుక చూడకూడదు కూడాను. ఈ రకంగా ముత్యాలు వచ్చేటటువంటి ఆ స్థానంలో లక్ష్మీదేవి ఉంటుంది అని పేరు. ఇంకొకటి సుమంగళి సీమంతంలో. సీమంతం అంటే అర్థం ఏమిటి, ఈగో ఈ పాపిడ. శ్రీమంతం కాదు, సీమంతమే. అంటే సోమవారంలోని సానే ఈ సీమంతంలో ఉండేటటువంటి చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. కనుక భర్త ఉన్నవారు, పెళ్ళైన వారు ఈ సీమంతానికి నిత్యము ఒకసారి ఇలా బొట్టు పెట్టుకుంటే అక్కడ లక్ష్మీదేవికి పూజ అనమాట. ఇక్కడ సుమంగళి సీమంతంలోనే ఉంటుంది కనుక, ఈవిడ సుమంగళి కాదు కనుక భర్త చనిపోయాక అక్కడ కుంకుమ పెట్టుకోనక్కర్లేదు. ఇవి మాత్రమే పరిహరింపబడతాయి. మిగిలిన అన్ని అలంకారాలు చక్కగా వేసుకోవచ్చు, ఏమీ సందేహం లేదు. దానిని నివారించవలసిన అవసరము లేదు, పరిహరించాల్సిన అవసరము లేదు. చాలామంది దుఃఖం కొద్దీ ఇవన్నీ విసర్జిస్తారు, అంటే తెలిసి కూడా విసర్జిస్తారు. కొంతమంది ఆచారాలు, సంప్రదాయాలు అంటూ ఉంటారు, కుటుంబం అంతా చెప్తూ ఉంటుంది, అందుకోసం విసర్జిస్తారు. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుని, అసలు మనకి ఏ శాస్త్రంలోనూ ఎప్పుడు ఎక్కడ చెప్పబడని అంశాలు కనుక ఇవి ఏవి తీయక్కర్లా. కనుక నుదుట కుంకుమ, మెడలో మాంగళ్యము, నల్లపూసలు, కాలికి మట్టెలు, ఈ మాత్రం తీసేస్తే చాలు, ఇంకేవి తీసేయక్కర్లేదు. ఇవి వివాహం అయ్యిందని చెప్పటానికి సూచనలు 3 అయితే, శ్రీ మహాలక్ష్మి నిలువైనట్టు అంటే నెలకొన్నటువంటి ప్రదేశం సీమంతం కనుక అది. ఈ 4 తప్ప ఇంకెక్కడా కూడా ఎటువంటి పరిహారాలు ఆవిడ ఏ వస్తువులు తీయనవసరం లేదు, అన్నీ చక్కగా ధరించవచ్చు. కాకపోతే వివాహం అయిపోయిన తర్వాత, విధవ అయిన తర్వాత స్త్రీ ఆకర్షణీయంగా కనిపిస్తే, పరులని ఆకర్షిస్తే మరి అది వేరే సంప్రదాయ భిన్నమైనటువంటి మార్గాలకి దారితీస్తుందని కాస్త ఆవిడ్ని తక్కువ ఆకర్షణీయంగా కనిపించేలా, లేకపోతే ఆకర్షణీయంగా కనిపించకుండా ఉండేలా ఈ రకరకాల పద్ధతుల్ని ఎన్నుకున్నారని మనకి తెలుస్తుంది. కనుక ఈ మన కంట్రోల్లో మనం ఉన్నంత వరకు, మన జాగ్రత్తలో కంట్రోల్ ఉన్నా కూడా జాగ్రత్త కూడా ఉండాలి కదా, మన జాగ్రత్తలో మనం ఉన్నంత వరకు. ఎందుకంటే మనం కంట్రోల్లో మనం ఉంటాం, కానీ పక్కవాడి కంట్రోల్ మన చేతిలో ఉండదు, అది గమనించుకోండి. చాలామంది పక్కవాడి కంట్రోల్ కూడా మనకెందుకు లేదు అని అంటారు. పక్కవాడి కంట్రోల్ మనకెలా ఉంటుందమ్మా, మన కంట్రోలే ఒక్కోసారి మనకు ఉండదు. కనుక ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉంటూ, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటూ, ఎవరితో ఎలా సంభాషించాలి, ఎవరితో ఎంతవరకు వెళ్ళాలి, ఎవరితో ఎంతవరకు, ఏ సమయం నుంచి ఏ సమయం వరకు మనం బయటికి వెళ్తే మనకి సేఫ్, అందరికీ సేఫ్ అనేవి ఎవరికి వాళ్ళకి తెలుస్తాయి. అవి
తెలిసినా కూడా విపరీతంగా ప్రవర్తించేవారు కొందరు. కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు చక్కగా హాయిగా అన్ని సమయాల్లోనూ వీళ్ళు కూడా అన్ని రకాల అలంకారాలతో ఉండొచ్చు. అలంకారహీనంగా ఉండాల్సినటువంటి అవసరం కానీ, అభోజనంగా అంటే ఒక పూట తినని రోజులు కూడా ఉండేవి వాళ్ళకి. అభోజనంగా ఉండాల్సిన అవసరం కానీ, శిరోముండనం చేసుకోవాల్సిన అవసరం కానీ లేవు, లేవు, లేవు.